అర్హులైన ప్రతి పేదవానికి ఇంటి స్థలం సాగు భూమి ఇవ్వడం వరకు సిపిఐ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. పోరుమామిళ్ల మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వారు డిమాండ్ చేశారు. సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి కేశవులు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 0.03 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 0.02 సెంట్ల ఇంటి స్థలాలు, అలాగే బద్వేల్ నియోజకవర్గంలోని పేదవారికి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు జాకోబ్, చెన్నయ్య, ప్రసాద్, సఫా, వీరయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ విషయాల్లో కూడా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి నిరుపేదలుగా ఉన్నవారికి సాగు భూమి 2 ఎకరాలు ఇవ్వాలని, తర్వాత ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా అవకాశాలు సమకూర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే భూ కబ్జాదారులు ఎక్కువైపోయి ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని వంకలు, వాగులు, చెరువులు కూడా లెక్క చేయకుండా ఈరోజు పట్టాలు చేయించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక నిరుపేద భూమి లేక, స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ పట్టణ ప్రాంతాల్లో అయితే 5,000 గుర్తించకపోవడము దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా నిరుపేదల విషయంలో ప్రభుత్వం గుర్తించి, రెవెన్యూ అధికారులు కూడా గుర్తించి లబ్ధిదారులకు నిరుపేదలకు ఖచ్చితంగా 2 ఎకరాల సాగు భూమిని, తర్వాత పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి నిరుపేదలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్వమేల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదవాడికి సాగు చేసుకోవడానికి బంజరు భూమి, బతికేందుకు గూడు కావాలని చెప్పి 2 సెంట్ల ఇంటి స్థలము, అదే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలము కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో 7 మాసాలు అయినప్పటికీ కూడా ఇంకా ముందుకు సాగలేదు. దానికోసమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుల భాగంగా ఇలా పూర్వమేల పట్టణంలో ఇక్కడ ధర్నా చేపడుతున్నాం. అందువలన ప్రతి పేదవాడిని, అర్హులైన వారి ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్లకు ఎంక్వైరీ కూడా చేయలేదు. గత నెలలో కాకుండా ప్రతి సచివాలయంలో ఏ సచివాలయ పరిధిలో ఆయా సచివాలయ పరిధిలో అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలాంటి రెస్పాన్స్